మన అనంతమైన మేధస్సు మరియు సృజనాత్మక సంభావ్యతని మనం ఆవిష్కరించుకుందాం రండి. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తిని తెలుసుకుందాం. 6వ అధ్యాయం మానసిక స్వస్థతలో ఆచరణాత్మక పద్ధతులు. మీ మానసిక స్వస్థతలను అన్లాక్ చేయడానికి శక్తివంతమైన పద్ధతులు. మానసిక ఇంజనీర్గా ఉండండి మరియు గొప్పతనాన్ని మరియు గొప్ప జీవితాన్ని నిర్మించడంలో ప్రయత్నించిన మరియు నిరూపితమైన సాంకేతికతలను ఉపయోగించండి. మీ కోరిక మీ ప్రార్థన. మీ కోరిక నెరవేరడాన్ని ఇప్పుడే చిత్రించండి మరియు దాని వాస్తవికతను అనుభూతి చెందండి మరియు సమాధానమిచ్చిన ప్రార్థన యొక్క ఆనందాన్ని మీరు అనుభవిస్తారు. మానసిక శాస్త్రం యొక్క నిశ్చయమైన సహాయంతో సులభ మార్గంలో పనులను సాధించాలనే కోరిక. ఈ శక్తివంతమైన పద్ధతులను మరోసారి సమీక్షిద్దాం. మీ మనసులోని దాచిన స్టూడియోలో మీరు ఆలోచించే ఆలోచనల ద్వారా మీరు ప్రకాశవంతమైన ఆరోగ్యం, విజయం మరియు ఆనందాన్ని నిర్మించవచ్చు. మీ ఉపచేతన మనస్సు యొక్క అనంతమైన మేధస్సు నుండి మీ చేతన ఆలోచనకు ప్రత్యక్ష ప్రతిస్పందన ఎల్లప్పుడూ ఉంటుందని మీరు వ్యక్తిగతంగా నిరూపించే వరకు శాస్త్రీయంగా ప్రయోగాలు చేయండి. మీ కోరిక యొక్క నిర్దిష్ట సాఫల్యాన్ని ముందుగా చూడటంలో ఆనందం మరియు విశ్రాంతిని అనుభూతి చెందండి. ఈ శక్తివంతమైన పద్ధతులను మరోసారి సమీక్షిద్దాం. మీ మనస్సులో ఉన్న ఏదైనా మానసిక చిత్రం ఆశించిన విషయాల యొక్క పదార్థం మరియు చూడని విషయాల యొక్క సాక్ష్యం. ఒక మానసిక చిత్రం 1000 పదాల విలువైనది. మీ ఉపచేతన విశ్వాసం ద్వారా మనస్సులో ఉంచబడిన ఏదైనా చిత్రాన్ని పాస్ చేస్తుంది. ప్రార్థనలో అన్ని ప్రయత్నాలు లేదా మానసిక బలవంతం మానుకోండి. నిద్ర, మగత స్థితిని పొందండి మరియు మీ ప్రార్థనకు సమాధానం వచ్చినట్లు భావించి నిద్రపోయేలా చేయండి. ఈ శక్తివంతమైన పద్ధతులను మరోసారి సమీక్షిద్దాం. గుర్తుంచుకోండి, కృతజ్ఞత మరియు ధన్యవాద హృదయం ఎల్లప్పుడూ విశ్వంలోని సంపదలకు దగ్గరగా ఉంటుందని. ధృవీకరించడం అంటే అది అలా ఉందని చెప్పడం, మరియు మీరు ఈ మనస్తత్వ వైఖరిని నిజమైనదిగా కొనసాగించడం వలన దీనికి విరుద్ధంగా అన్ని సాక్ష్యాలతో సంబంధం లేకుండా మీరు మీ ప్రార్థనకు సమాధానం అందుకుంటారు. దేవుని ప్రేమ మరియు మహిమ గురించి ఆలోచించడం ద్వారా సామరస్యం, ఆరోగ్యం మరియు శాంతి యొక్క ఎలక్ట్రానిక్ తరంగాలను రూపొందించండి. మీరు ఏది శాసనాలు చేసి నిజమని భావిస్తున్నారో అది నెరవేరుతుంది. శాసన సామరస్యం, ఆరోగ్యం, శాంతి మరియు సమృద్ధి. ఈ శక్తివంతమైన పద్ధతులను మరోసారి సమీక్షిద్దాం.